వినాయకుడి మండపాలు ఆల్రెడీ సిద్ధమైపోతున్నాయి. మరి వినాయకుడిని పెట్టడానికి మండపాల దగ్గర ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి డెకరేషన్ చేయాలి, ఎలాంటి వినాయకుడిని తీసుకురావాలి, ఆ 9 రోజులు ఎలాంటి ఉత్సవాలు చేయాలని చాలా గట్టి ఎత్తుగా ఆలోచన చేస్తున్నారా? కానీ వినాయకుడి మండపాలలో ఖచ్చితంగా బాలగంగాధర్ తిలక్ గారి ఫోటో, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటోలు కంపల్సరీ పెట్టండి. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరికి ఆర్ వాయిస్ తరపు నుంచి పిలిపిస్తున్నామండి. ప్రతి వినాయకుడి మండపాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటోలను అలాగే బాలగంగాధర్ తిలక్ గారి ఫోటోలను పెట్టండి. ఎందుకు అవసరం ఏంటి అంటే కూడా చెప్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ ప్రజలందరినీ ఏకం చేయడానికి గణపతి ఉత్సవాలు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే స్వతంత్ర స్ఫూర్తిని రగల్చడంలో, భారతీయులందరినీ ఏకం చేయడంలో గణపతి ఉత్సవాలు కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ తరంలో చాలా మందికి తెలియని విషయం. సో అక్కడికి వచ్చినప్పుడు వినాయకుడికి దండం పెట్టుకునే మన పిల్లలు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో, బాలగంగాధర్ తిలక్ ఫోటో ఎందుకు ఉంది అన్న సందర్భంలో వాళ్ళ గురించి చెప్పడంతో పాటు మన భారత జాతి కలిసి ఉండాలి, సమైక్య స్ఫూర్తిని రగిలించడానికి ప్రతి పిల్లవాడిలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు, ఒక బాలగంగాధర్ తిలక్ ఆశయాలు రావడానికి కూడా గణపతి మండపాలను వేదికగా మార్చాల్సిన అవసరం ప్రతి హిందూపై ఉంది. కాబట్టి మీ అందరూ మీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన గణపయ్య దగ్గర ఛత్రపతి శివాజీ మహారాజ్, బాలగంగాధర్ తిలక్ గారి ఫోటోలను పెడతారని కోరుకుంటున్నాను. అలాగే పెట్టాలి అని ఒక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నాను అనుకోండి. మరి పెట్టేస్తారు కదా, మరి ఎంతమంది పెడతారు, నేను చెప్పింది కరెక్టా కాదా, ఇలాంటి ఒక విషయాలు ఇవాళ తరానికి రేపటి తరానికి అందాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్.